హలో ఎవ్రీవన్. రీసెంట్గా రాజమండ్రిలో చూసుకున్నారంటే కల్తీ పాలు తాగి ఒక నలుగురు అయితే చనిపోవడం జరిగింది అండ్ ఒక 14 మంది క్రిటికల్ కేర్లో అయితే ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 100 ఫ్యామిలీస్ 120 ఫ్యామిలీస్ దాకా పాలు అయితే సప్లై చేశారంట. సో ఇది ఎలా జరిగిందని చెప్పి తెలుసుకుందాం. రాజమండ్రిలో ఒక చిన్న పాల వ్యాపారి ఒక చిన్న పాల డిపో అయితే ఒకటి పెట్టుకున్నాడు. డిపో అంటే డైరీ లాగా అనమాట. ఒక పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకొని అక్కడే మిక్సింగ్ చేసుకునేసి ఇవన్నీ చేసుకుని అందరికీ ఒక 120 మెంబర్స్ దాకా అయితే సప్లై చేయడం అయితే జరుగుతూ ఉంది అనమాట. బట్ ఆల్మోస్ట్ ఇతను ఏం చేశాడంటే ఈ ఫ్రిడ్జ్ కూలింగ్ అవ్వడం కోసం మామూలుగా ప్రొపలిన్ గ్లైకాల్ అని చెప్పేసి వాడుతూ ఉంటారు. బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఇథిలిన్ గ్లైకాల్ని అయితే వాడటం జరిగింది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా లీకేజ్ అవ్వడం జరిగింది. మామూలుగా రెగ్యులర్గా అయితే ఫుడ్ సేఫ్టీ వీళ్ళంతా సరే ఆల్మోస్ట్ రోజు చెక్ చేసి ఆ పాలని మళ్ళీ సప్లై చేస్తూ ఉంటారు. ఇతను అలాంటిది ఏది చేయడు, రెగ్యులర్గా సప్లై చేసుకుంటూ ఉంటాడు. సో ఆ రోజు కూడా మామూలుగా సప్లై చేసినట్టు ఆ రోజు లీకేజ్ అయిన రోజు కూడా శివరాత్రి రోజు ఇతను అందరికీ సప్లై చేశాడు అనమాట. సప్లై చేసిన తర్వాత శివరాత్రి తర్వాత ఒక నలుగురు పేషెంట్స్ అయితే చాలా క్రిటికల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో ట్రీట్మెంట్ తర్వాత వీళ్ళకి కిడ్నీ ఫెయిలియర్ అయింది. కొంతమందికి యూరిన్ అవుట్పుట్ లేకుండా నలుగురు చనిపోవడం అయితే జరిగింది అనమాట. సో ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. దాని తర్వాత ఇంట్రాక్షన్ చేసిన తర్వాత ఈ పాల వ్యాపారం అయితే పట్టుకున్నారు. పాల వ్యాపారం పట్టుకుంటే సో ఇక్కడ ఇథిలిన్ గ్లైకాల్ అనేది లీకేజ్ అవ్వడం వల్ల ప్రాణాలు పోయిందని చెప్పేసి మాత్రం తెలుసుకున్నారు అనమాట. సో దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి ఒక 10 లక్షలు అనౌన్స్ చేయడం, ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ భరించడం, ఇలా అన్ని ప్రాసెస్ అయితే జరిగింది. సో నేను చెప్పడం ఏమనుకుంటానంటే ఈ ఫుడ్కి సంబంధించిన ఫుడ్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, ఈ సంబంధించిన వీళ్ళు అసలు ఏం చేస్తుంటారు? అన్నీ జరిగిన తర్వాత దాని తర్వాత వెళ్ళి దాడి చేయడం, దాని తర్వాత వాళ్ళని పట్టుకోవడం, ఇలా చేయడం కన్నా ముందే వెళ్ళి వాళ్ళు సర్చ్ చేయొచ్చు కదా, రైడ్ చేయడం ఇలాన్నీ చేస్తే బెటర్గా ఉంటుంది. సో మంత్లీ 2-3 టైమ్స్ అన్న రైడ్ చేస్తే సో వాళ్ళకి ఒక భయం ఉంటుంది, వాళ్ళు జెన్యున్గా చేస్తూ ఉంటారు. సో మీరు బేకరీ చూసుకున్నారంటే, ఎస్పెషల్లీ బేకరీలో చూసుకున్నారంటే ఆ చికెన్ పఫ్, ఎగ్ పఫ్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఆ చికెన్స్ అంతా ఆల్మోస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎగ్స్ కూడా అలాగే చేస్తూ ఉంటారు. అండ్ బేకరీనే కాదు, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చూసుకున్నారంటే ఈ గోబీ మంచూరియాలు అండ్ ఈ పానీపూరి సెంటర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుడ్ సేఫ్టీ ఏ మాత్రం లేదు. సో దయచేసి ఈ ఫుడ్ కమిషన్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి మంత్లీ ఒక ట్రైస్ అన్న ప్లేస్ మీరు రైడ్ చేసినారంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో లాస్ట్ అయినాక మళ్ళీ ప్లేస్ మీరు ఎంత చేసినా పోయిన ప్రాణాలు అయితే తిరిగి రాదు.